తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మా గన్మెన్లు కాల్పులు జరిపిండ్రు. ఎందుకు కాల్పులు జరిపినని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అంటే ఇక్కడ మొత్తం కూడా ఇదంతా విధ్వంసం సృష్టించిన తర్వాత లోపలికి వచ్చిండ్రు వాళ్ళు. ఎవరైతే ఆ విధ్వంసం వాళ్ళు వచ్చిండ్రో గుండాలను తీసుకొచ్చింది, కిరాయి గుండాలను తీసుకొచ్చి పెట్టిందామే. ఎందుకంటే పైసలు ఉన్నాయి కదా, ఎందుకు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, పైసలు సంపాదించుకున్నాడు. తర్వాత అదేదో లిక్కర్ కేసు బిక్కర్ కేసు అందులో కూడా లిక్కర్ స్కామ్ ఉన్నది కదా, ఎట్లా సంపాదించిందో సరే ఆమె ఇష్టం. ఆమె ఇప్పుడు వాళ్ళు ఏమంటా ఉన్నారంటే రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు, కానీ ఈయన మాట్లాడే భాష విధానంలో కాస్త అసభ్యకరంగా మాట్లాడింది కాబట్టి దాడికి వచ్చామని చెప్తారు. ఏం మాట్లాడినరు? ఏదో మంచం అనే వర్డ్ యూజ్ చేసిండు తీర్మానం వల్ల. అటువంటి యూజ్ చేసినట్టుగా అయితే నాకైతే ఏం తెలియదు. విషయం ఏంటంటే ఆమె గురించి మాట్లాడింది మాత్రం 100% 33% ఉన్న రిజర్వేషన్ 23% చేస్తే నువ్వు ఎందుకు మాట్లాడలేదమ్మా? 10 ఏళ్ళు గుర్తుకు రానటువంటి బీసీలు ఇవాళ ఎందుకు గుర్తుకొచ్చిండ్రు? ఈ 42% రిజర్వేషన్ గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది? నువ్వు విలవనాయే. మా బీసీల గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నువ్వు నిజంగా మాట్లాడుంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ అయ్యా నిర్ణయం తీసుకున్నప్పుడు, మీ అయ్యా 33% నుంచి 23% తగ్గించినప్పుడు, రిజర్వేషన్ తగ్గించినప్పుడు అప్పుడు మాట్లాడుతుండే. అప్పుడు లేదు. అధికారం పోయిన తర్వాత పార్టీ మారింది, అంటే పార్టీ అధికారం మారింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ప్రభుత్వం మారిన తర్వాత నీకు ఇవాళ ఉద్యమం గుర్తుకొస్తుందంటే ఇదంతా కూడా డ్రామా. కాబట్టి నువ్వు చేసినటువంటి ఉద్యమంలో చిత్తశుద్ధి లేదు. కాబట్టి నీ రైలు రోకో బీల్ రోకో ఉంటే నువ్వే అడ్డం పో అమ్మా, మాకు మా బీసీలకి ఏం అవసరం లేదని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు 10 ఏళ్ల కాలం పాటు కల్వకుట్ల కవితకు సోయి లేదు, ఇప్పుడు సోయిలోకి వచ్చి బీసీల అంశం లేవనెత్తుకుంది అనుకోవచ్చు కదా, అట్లా కూడా రిసీవింగ్ చేసుకోవచ్చు కదా ఏది ఎప్పుడైనా కానీ. ఇప్పుడు విషయం ఏంటంటే సోయి లేదు సోయికి వచ్చిందని అనడానికి ఆమె దాని అంటే ఏం తెలివి తక్కువ ఏం కాదు. ఆమె మంచి నాలెడ్జ్ ఉన్న మనిషే. అంతో ఎంతో సమాజంలో ఎవరితో ఎట్లా మాట్లాడితే ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా ఆమెకు పూర్తిగా తెలుసు. నాలెడ్జ్ లేని వ్యక్తి ఏమని మనం ఏం అంటలేం. కానీ గతంలో ఎంపీగా పనిచేసినావు నువ్వు. నా 5 సంవత్సరాలు ఎంపీగా నిజామాబాద్ ఎంపీగా చేపిస్తుంది, ఎంపీగా పనిచేసినావు. ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నావు. నిజంగా ఒకవేళ మాట్లాడాలనుకుంటే మీ నాయనతో కొట్టాడ పెట్టుకోవచ్చు. బీసీలకు అన్యాయం చేస్తావా నువ్వు? అట్టెట్లయితే నాయన నువ్వు అన్యాయం చేయొద్దు, 100% 33% రిజర్వేషన్ తగ్గించొద్దు అని చెప్పేసి నిజంగా నువ్వు అప్పుడు కొట్లాడింటే, ఒక మాట నన్ను ఒక స్టేట్మెంట్ అని ఇచ్చి ఉంటే ఇప్పుడు నీకు చేసే అర్హత 100% ఉంటుండే. కానీ అప్పుడు లేని స్టేట్మెంట్లు, అప్పుడు లేని ధర్నాలు, అప్పుడు లేని రైలు రోకోలు ఇప్పుడు నీకు వస్తున్నాయి. అంటే ఈ బీసీ ఉద్యమాన్ని కూడా నువ్వు క్యాచ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కానీ బీసీలు ఎప్పుడు కూడా తెలివి తక్కువ ఏం కాదు, 100% చైతన్యమైనరు. ఇక ఓట్లేసే సంస్కృతి నుంచి, ఓట్లేసే పరిస్థితుల నుంచి, ఓట్లు వేసే పరిస్థితి నుంచి ఓట్లు వేయించుకునేటువంటి పరిస్థితికి వచ్చేసిండ్రు.